మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక అప్డేట్లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిట్ అధికారుల విచారణలో ఏ అంశాలు తెర మీదకి వస్తున్నాయి అనేది ప్రధానంగా ముడుపులు తీసుకున్నారు ఖచ్చితంగా. అయితే ఆ ముడుపులు ఎలాగా ఎవరి ఖాతాలోకి వెళ్ళింది అనే దానికి సంబంధించి ఇప్పుడు విచారణ అంతా కొనసాగుతుంది. ఇందులో భాగంగా కీలక అంశం తెర మీద తీసుకొచ్చింది. 100 కోట్ల రూపాయలను హవాలా ఏజెంట్ల ద్వారా తరలించారు అనేది సిట్ అధికారుల విచారణలో తేలిందట. దీనికి సంబంధించి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ముందు పెట్టారు. మొత్తం ఆయన దందా అంతా నడిపారట. 4 ఏళ్లలో 20 సార్లు ఆయన దుబాయ్కి వెళ్ళొచ్చారట. కంపెనీల్లో పెట్టుబడుల పర్యవేక్షణ ఇవన్నీ మొత్తం ఆయనే చూసుకున్నారట. ఈ అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే అక్రమార్జన్ మొత్తం కూడా పెట్టుబడుల రూపంలో పెట్టేసి అనేక కంపెనీలు ఏర్పాటు చేశారట. గత ప్రభుత్వ పెద్దల తరపున ఈ కుంభకోణాన్ని నడిపించిన రాజకేశ్వర రెడ్డి ప్రధాన అనుచరుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఈయన A9గా ఉన్నారు. ఈ కంపెనీలు ఈయనతోనే ఏర్పాటు చేయించారట. ఈ అక్రమ సొత్తుతో భారత్లో పెట్టుబడులు పెట్టిన ఆస్తులు కొన్న రాష్ట్రంలో ప్రభుత్వం మారి దర్యాప్తు జరిగితే వాటిని స్వాధీనం చేసుకుంటుందని భావించి దుబాయ్లో పెట్టుబడులు పెట్టారట. ఈ సొమ్ము అంతా కూడా హవాలా ట్రాన్సాక్షన్ రూపంలో 100 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించేశారు అనేదే వీళ్ళు ప్రధానంగా చెప్తున్న అంశం. అది కూడా సిట్ అధికారులు తేల్చారట. అంటే దుబాయ్కి తరలించేసి ఇక్కడ మద్యం ముడుపుల సొమ్ముని దుబాయ్లో కంపెనీలు పెట్టారు అనేది. అయితే ఇందులో కీలకమైన అంశం మరొకటి, విజయసాయిరెడ్డి గారిని మరొకసారి విచారణకైతే పిలిపించారు. కానీ ఆయన చివరి నిమిషంలో విచారణకైతే హాజరు కాలేదు. ఆయన ఇంకా సమయం కావాలి అన్నారు. ముందుగా ఆయనకున్న కొన్ని షెడ్యూల్స్ వల్ల ఆయన అయితే హాజరు కాలేదు. మళ్ళీ ఆయన హాజరైతే ఎలాంటి కీలక అంశాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఆసక్తికరమైన అంశం.